డాకు మహారాజ్కి సంబంధించి షూటింగ్ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నారు. అదేవిధంగా డబ్బింగ్ కూడా చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. సో దానికి సంబంధించి ఏమైనా ఇంకా అప్డేట్స్ ఏమైనా వచ్చాయా సినిమా గురించి? ఆల్రెడీ డాకు మహారాజ్ అప్డేట్స్ శరవేగంగా ఊపందుకోబోతున్నాయి. ఎప్పుడైతే ఇంకొక నాకు తెలిసి సంక్రాంతిలో దగ్గర 34 డేస్ ఉన్నాయి ఆ మూవీ రిలీజ్ అవ్వడానికి. సో ఖచ్చితంగా ఇక్కడ నుంచి దాంట్లో సాంగ్స్ వస్తాయి, ఇంకా కంటెంట్ ట్రైలర్ రావాలి, దాని తాలూకు ఈవెంట్స్ ఉంటాయి. యూఎస్ఏలో కూడా ఒక ఈవెంట్ ఉంది. సో బ్యాక్ టు బ్యాక్ ఇంకా డాకు మహారాజ్ మీద బాలయ్య గారు ఈ నెల రోజులు ఉన్నారు. ఆల్రెడీ డబ్బింగ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. సో నిజంగా సీనియర్ హీరోస్కి ఎందుకు రెస్పెక్ట్ అంటే, జూనియర్ హీరోస్తో కంపేర్ చేసుకుంటే వాళ్ళు ఇయర్లీ కనీసం ఒక సినిమా ఖచ్చితంగా తెస్తున్నారు సీనియర్ హీరోలు, ఎంత ప్రెజర్ ఉన్నా కానీ. చిరంజీవి గారు కానీ ఏదన్నా చిన్న టెక్నికల్ ఇష్యూస్ తప్ప వాళ్ళ తరపు నుంచి ఎటువంటి లేట్ లేకుండా షూట్ ఖచ్చితంగా వెళ్ళి డబ్బింగ్ కూడా ఇన్ టైంలో ఫినిష్. అంటే వాళ్ళని చూసి యంగ్ హీరోలు నేర్చుకోవాలి. ఒక్కో సినిమా 2 ఏళ్ళు, అదే ఒక్కొక్క సినిమా 2 ఏళ్ళు 3 ఏళ్ళు కాకుండా వీళ్ళు ఎట్లా చేయగలుగుతున్నారు, వీళ్ళలో ఉన్న ఇదేంటి టెక్నిక్. ఇప్పుడు డబ్బింగ్ వర్క్ అంటే అదో పెద్ద ఇష్యూ లాగా చేస్తున్నారు చిన్న సినిమాలకి, లేదంటే చిన్న హీరోలు కానీ, లేదంటే స్టార్ హీరోల సినిమాలకైనా కానీ. వీళ్ళది ఏంటంటే ఒక 2 రోజులు కూర్చున్నారంటే డబ్బింగ్ అయిపోతుంది వీళ్ళకి, ఫుల్ మూవీలు ఎంత అంటాగో. మరి అక్కడ ఏంది అందరూ వాళ్ళ దగ్గర ఉందంటే వీళ్ళ దగ్గర లేదంటే అది వీళ్ళు తెలుసుకుని ఎట్లా టైం సేవ్ చేసుకోవాలి. ఈయన ఎప్పుడు కూడా మన ఆల్రెడీ అఖండ 2 షూటింగ్లో కూడా వెళ్ళిపోతున్నారు ఈయన. సో మరి ఈయన అంత స్పీడ్గా ఉన్నారు. ఆల్రెడీ చిరంజీవి గారు కూడా లైనప్స్ పెట్టేశారు నెక్స్ట్ విశ్వంబర తర్వాత. సో వాళ్ళు ఎందుకు అంత స్పీడ్గా ఉంటున్నారు, యంగ్ హీరోలు ఎందుకు అంత లేకపోతున్నారు, ఎవరి దగ్గర లోపం ఉంది? నిజంగా వీళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. ఇంకా నాగార్జున గారు కూడా 2-3 సినిమాలు లైన్లో పెట్టేశారు ఆల్రెడీ. వెంకటేష్ గారిది రెడీ అయిపోయింది సంక్రాంతికి. సో అట్లా ఏంటంటే మరి సీనియర్ హీరోలు ఆల్రెడీ సంక్రాంతికి లాస్ట్ టైం సంక్రాంతి వెంకటేష్ గారితో సినిమా వచ్చింది, మళ్ళీ సంక్రాంతికి సినిమా రెడీ చేశారు. అది ఒక ప్లానింగ్, ఒక సంవత్సరానికి ఒక సినిమాని రిలీజ్ చేయడం. సో ఎందుకంటే ఆ హీరోని నమ్ముకొని చాలా బాక్స్ ఆఫీస్ కానీ అక్కడ ఉండే థియేటర్ యాజమాన్యాలు కానీ చాలా మంది బాగుపడతారు సినిమా వస్తూ ఉంటే. సో ఎందుకంటే స్టార్ హీరో సినిమాకి జనం కదులుతారు కాబట్టి. మరి ఇప్పుడు స్టార్ హీరోలు ఒక్కో సినిమాని 3 ఏళ్ళు పుష్ప అని చెప్పు, లేదంటే ఇంకా RRR అని చెప్పు, అంత టైం ఎందుకు తీసుకుంటున్నారు? దేవరాకు కూడా ఎందుకు అంత టైం, కమర్షియల్ సినిమాలకు కూడా ఎందుకు అంత టైం? మరి ఇప్పుడు అందరూ కూడా బాలకృష్ణ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు. ఎందుకంటే మరి ఆయన డబ్బింగ్ వర్క్ కూడా పూర్తి చేశారు. ఇంకా ఆయన పని అయిపోయింది డాకు మహారాజు, ఆయన ప్రమోషన్స్లో వస్తే సరిపోద్ది. ఓకే, అంటే ఓవరాల్గా ఇప్పుడు ఉన్న హీరోలతో పోల్చుకుంటే వీళ్ళు ఖచ్చితంగా అంటే అప్పట్లో ఒకే టైంలో 4 షూట్లకు వెళ్ళేవారంట. మార్నింగ్, మధ్యాహ్నం, ఈవినింగ్, నైట్ షిఫ్ట్లు కూడా చేసి మరి సినిమాలు కంప్లీట్ చేసుకున్నారు. ఆ టాలెంట్ ఉంది కాబట్టి అన్ని సినిమాలు ఇవ్వగలుగుతున్నారు. మరి ఇప్పుడు వచ్చే హీరోలు అట్లీస్ట్ సంవత్సరానికి ఒక్క సినిమా ఇవ్వడానికి కూడా చాలా కష్టపడుతున్నారు. ఇప్పుడు ఇంకా చెప్పాలి అంటే ఉన్న లిస్ట్లో కొంచెం జూనియర్ ఎన్టీఆర్ గారు ఎక్కువ సినిమాలు అంటే నెంబర్ ఆఫ్ మూవీస్ చేసి కనబడుతున్నారు. సో 30 మూవీస్ దాటినాయి ఆయనకి. సో ఆయన వెళ్ళగలిగితే స్పీడ్ మెయింటైన్ చేస్తే 50 దాకా వెళ్ళగలుగుతారు. మిగిలిన హీరోలకి అయితే 45 కూడా వెళ్తాయో లేదో, 40 కూడా వెళ్తాయో లేదో తెలియదు మిగిలిన హీరోల సినిమాలు. ఎందుకంటే 20లో ఇంకా అల్లు అర్జున్ గారు 20 దాకా రాలా, రామ్ చరణ్ గారు రాలా, ఎన్టీఆర్ ఒక్కళ్ళే ఆయన రేంజ్లో ఉన్నారు. అట్లా ప్రభాస్ గారు ఇంకా 25th ఫిల్మ్ చేయలేదు, దానికే ఇంకా టైం పడుతుంది. ఆయన కూడా సినిమా లేట్ చేస్తారు, కొంచెం ఉన్నాళ్ళలో ఫాస్ట్గా వదులుతున్నారు కానీ ఆయన సినిమాలు కూడా లేట్. సో ఈ లెక్కన 50 కూడా చేయలేరు. వీళ్ళు ఆల్రెడీ 100 దాటి 150. చిరంజీవి గారు అయితే ఇంకా పాత ఎన్టీఆర్ గారు వాళ్ళ రోజులు అయితే 350 సినిమాలు చేయగలిగారంటే నిజంగా టైమింగ్ని మెయింటైన్ చేయడం, అది కొంచెం నేర్చుకుంటే వీళ్ళు 50 సినిమాలన్నా చేయగలుగుతారు కెరీర్లో. ఖచ్చితంగా చూద్దాం మరి నెక్స్ట్ ఈ సంక్రాంతి తర్వాత అయినా హీరోస్ నుంచి ఏమన్నా కంటిన్యూస్గా లైనప్స్ ఏమైనా వస్తాయేమో.